ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు రికవరీ ఏజెంట్ మీతో సంబంధం లేకుండా మీ ఫోటోలు తీసి దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కనుక వాడుకుంటూ ఉంటే చట్టపరంగా చూసుకుంటే ఎలాంటి సెక్షన్స్ అప్లై అవుతాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. సార్, కొంతమంది రికవరీ ఏజెంట్స్ ఏ విధంగా ఉంటారంటే వాళ్ళ ఇష్టానికి ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే మనకు సంబంధం లేకుండా మన ఫోటోలు అవన్నీ పర్సనల్ ప్రైవసీ ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అవునండి. ఈ ఫోటోలు తీయటం అనేది చట్టబద్ధమా కాదా? చాలా డెప్త్కి వెళ్ళి మీరు అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ముందుగా ఒక పాయింట్ ఫాస్ట్ చెప్తాను నాగరాజు గారు. అప్పు అవసరం ఉంటేనే తీసుకోమని చెప్తున్నాను. నేను కూడా అప్పు అవసరం ఉంటేనే తీసుకోమంటున్నాను. సరే, తెలుసో తెలియక అప్పు చేస్తారు, ఇంకా మీరు కట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. రాజ్యాంగం మీకు ఒక హక్కు ఇస్తుంది. ఏంటి? రైట్ టు లైఫ్, బతికే హక్కు ఇస్తుంది. అప్పు చేసి సూసైడ్లు చేసుకోకూడదు. ఎందుకు చేసుకుంటున్నారు సూసైడ్లు అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ దానికి యాప్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకే. ఈ రికవరీ ఏజెంట్లు ఏం చేస్తారంటే, ముందుగా అసలు ఈ వీడియో రికవరీ ఏజెంట్లకి మనం అంకితం చేద్దాం. ఓకే, అందరు కలెక్షన్ వాళ్ళకి రికవరీ ఏజెంట్లకి ఈ వీడియోని అంకితం చేద్దాం. ఎందుకంటే ఈ రికవరీ వాళ్ళు ఇంటికి వచ్చి ఫోటోలు తీస్తాము, లేడీస్ ఫోటోలు తీస్తాము, పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు ఇల్లు ఫోటో తీసి ఆ ఫోటో చూపిస్తాం. ఇట్లాంటి ఎదవేషాలు వేస్తున్నారు. దే ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్. ఇది వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే, నేను మీకు క్లుప్తంగా చెప్తా. ఇవాళ సెక్షన్స్ ఉండేయండి కొన్ని. సెక్షన్ 354, 441, 503, 506, అట్లనే మళ్ళీ ఐటీ యాక్ట్ 2000లో 66E. ఇన్ని సెక్షన్లు పడతాయి వాళ్ళ మీద, రికవరీ ఏజెంట్ల మీద. రికవరీ ఏజెంట్లకి ఈ వీడియో అంకితం చేసేది అందుకే. అర్థమైందా? మీరు ఏదైనా ఎక్స్ట్రా చేయొద్దని చెప్పడానికి. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు శాలరీల గురించి, టార్గెట్ల గురించి మర్చిపోతారు. వీళ్ళకి అర్థం కావట్లేదు. బ్యాంక్ వాళ్ళు వీళ్ళ మీద సెక్షన్లు పడ్డప్పుడు ఏమైనా కాపాడతారా? కాపాడరు. వీళ్ళని జస్ట్ ఆ టైంకి వాడి వదిలేస్తారు అంతే. మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి. ఏదో నా కలెక్షన్ మేనేజరు ప్రెజర్ పెట్టాడు, నాకు అవార్డు ఇస్తాడు, నాకు ఇన్సెంటివ్ ఇస్తాడు అనుకొని పోతే రేపొద్దున మీ మీద సెక్షన్లు పడి మీరు జైలుకి వెళ్తే ఏ నాదుడు కూడా పట్టించుకోడు మిమ్మల్ని. రికవరీ ఏజెంట్స్కి చెప్తున్నా. అయితే తర్వాత అప్పు తీసుకున్న వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే, ఇన్ని సెక్షన్స్ వాళ్ళ మీద అప్లికబుల్ అవుతాయి. వాళ్ళు కనుక మీ ఇంటి ముందుకు వచ్చి మీ ఇంటి ఫోటో తీసినా, మీ ఇంట్లో వాళ్ళ ఫోటో తీసినా, పక్కింటి వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి మీ ఫోటో చూపించి వీడు దొంగ, వీడు ఎక్కడ ఉంటాడో అని అడిగినా, లేకపోతే నార్మల్గా ఫోటో చూపించి వీడు మీకు తెలుసా అని అడిగినా ఇన్ని సెక్షన్స్ పడతాయి. క్లుప్తంగా ఒక్కొక్క సెక్షన్ మాట్లాడుకుంటే, సెక్షన్ 354 అది దేనికి అంటే రైట్ టు ప్రైవసీ. అంటే మీకు ఫండమెంటల్ ఆర్టికల్స్ ఉంటాయి మనకి నాగరాజు గారు. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అంటే మీకు రైట్ టు ప్రైవసీ ఉంటుంది. ఓకే, దానికి ఐపీసీలో సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 354. ఓకే, అలాగే మీ ఇంటి లోపలికి మీ పర్మిషన్ లేకుండా టకటకా నడుచుకుంటూ వచ్చేస్తారు కలెక్షన్ వాళ్ళు. వచ్చేసి టిక్ అని బెల్ కొట్టేస్తారు, తలుపులు తెరగా నేను కలెక్షన్ ఉండి అంటాడు. అది ట్రెస్ పాసింగ్, సెక్షన్ 441 ఐపీసీ. ఈ రెండు అయిపోయినాయా? గట్టిగా మాట్లాడతాము, బెదిరిస్తాము. సెక్షన్ 503, 506 ఐపీసీ. గట్టిగా మాట్లాడకూడదు, గట్టిగా అరవకూడదు, నిదానంగా మాట్లాడాలి. లోన్ ఇచ్చినప్పుడు ఎంత సౌమ్యంగా మాట్లాడారో అడిగేటప్పుడు కూడా అంతే పద్ధతిగా అడగాలి. ఇది కాదు సార్, మీ ఫోటోలు తీసి వాట్సాప్లలో పెడతాము, మీ చుట్టాలకి మీ ఫోటోలు వాట్సాప్లో పెడతాము, వీళ్ళు మీకు తెలుసా అని అడుగుతాము, పక్కన వాళ్ళకి మీరు వెళ్ళి మీ ఫోటో చూపిస్తాము. సెక్షన్ 66E ఐటీ యాక్ట్ 2000 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వరకు మీకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రికవరీ వాడికి ఫ్యూచర్ లేకుండా ఈ ఐపీసీ సెక్షన్లు ఇవన్నీ పడితే రేపొద్దున జాబ్ కూడా వచ్చే ఛాన్స్ ఉండదు కలెక్షన్ వాళ్ళకి. ఎందుకంటే దే వయలేటెడ్ ఆర్బీఐ గైడ్ లైన్స్. ఆల్రెడీ వాళ్ళ మీద ఇవన్నీ క్రిమినల్ సెక్షన్స్ ఉంటాయి. రేపొద్దున నువ్వు ఏ జాబ్కి వెళ్తావు మళ్ళీ? కలెక్షన్ వాళ్ళు ఏదో మాకు రైట్స్ ఉన్నాయి, మాకు ఐడి కార్డు ఉంది, నేను పలానా బ్యాంక్ నుంచి, నేను పోలీస్ కంటే గ్రేటు, నేను అడ్వకేట్ కంటే గ్రేటు, నేను అందరికంటే గ్రేటు అని వెళ్ళిపోతే మీకు దవడ పగులుతుంది. ఓకే, ఆలోచించుకోవాలి. సార్, ఆర్బీఐ ఏం చెప్తుంది సార్ అసలు ఇటువంటి వాటికి? ఆర్బీఐ చాలా క్లియర్గా చెప్తుందండి. డెటార్ అంటే అప్పు తీసుకున్నవాడిని షేమ్ చేయకూడదు, పక్కన ఇంటికి వెళ్ళి వీళ్ళ గురించి, వీళ్ళ అప్పుల గురించి మాట్లాడకూడదు, ఇంట్లోకి హఠాత్తుగా ప్రవేశించకూడదు, ఫోటోలు తీయకూడదు. ఇవన్నీ కూడా ఆర్బీఐ క్లియర్గా చెప్తుంది. ఇంకోటి మెయిన్ ఆర్బీఐ చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో వీళ్ళ పోస్టులు పెట్టకూడదు. వీళ్ళు ఏం చేస్తారండి, సోషల్ మీడియాలో కూడా పెట్టేస్తారు టక్మని తీసి. కొంతమంది కలెక్షన్ వాళ్ళకి అంటే లిటరల్లీ 10th ఫెయిల్
ఏం చదువుకున్న వాళ్ళని వీళ్ళు అప్పుడప్పుడు రిక్రూట్ చేసుకుంటుంటారు కలెక్షన్ ఏజెన్సీలు. అలాంటి వాళ్ళకి నేను చాలా క్లియర్గా చెప్తున్నా, రేపు పొద్దున్న మీరు మళ్ళీ 10th పాస్ అయినా వేస్ట్. ఎందుకంటే మీ మీద ఆల్రెడీ అప్పటికి క్రిమినల్ కేసు పడి ఉంటుంది. ఏదైనా జీవితంలో మీరు మళ్ళీ బాగుపడి ఏదైనా చదువుకొని బాగుపడదాం అనుకుంటే ఆ లోపు మీ మీద కేసులు పడిపోయి ఉంటాయి. దయచేసి మీకు బ్యాంక్ అఫీషియల్స్ కానీ మీ పైన ఉన్న మేనేజర్లు కానీ మిమ్మల్ని ఫోర్స్ చేస్తే మీరు ఇలా వెళ్ళాలి, మీరు ఇలా చేయాలి, మీరు ఇంటి లోపలికి వెళ్ళిపోవాలి, ఇది వాళ్ళది కూడా తప్పు కాదు నాగరాజు గారు. పైన బ్యాంక్ అధికారులు వెళ్ళిపోవాలి, మీరు వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళాలి, గట్టిగా అరవాలి, నాకు కావాలి డబ్బులు అనేసరికి వీళ్ళలో ఒక ట్రైనింగ్, ఒక అల్ఖైదా ట్రైనింగ్ లాగా ఇస్తారు. ఇట్లా అల్ఖైదా ట్రైనింగ్ లాగా ఇచ్చి ఇలా ఇళ్ళ మీదకి వదిలేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు కనుక ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వకపోతే మీ మీద 354 ఇందాక చెప్పినట్టు 354 పడుతుంది, 441 పడుతుంది, 503, 506 పడుతుంది, ఐటీ యాక్ట్ 2066 పడుతుంది. ఇవన్నీ కాకుండా మీ మీద పరువు నష్టం దావా డిఫమేషన్ కూడా పడుతుంది. రెగ్యులర్గా మీ దగ్గరకు వచ్చేటువంటి కేసెస్ సార్ ఇవి? రెగ్యులర్ అండి, రెగ్యులర్. పొద్దున్న లేస్తే మా దగ్గరికి వచ్చే కేసులు పాపం అప్పులు చేసేస్తారు, కట్టుకోలేరు బెట్టింగ్ యాప్స్ వల్ల. నాగరాజు గారు, దీని మళ్ళీ చైన్ లింక్, బెట్టింగ్ యాప్స్, గేమింగు, వీటి వల్ల జూదాల వల్ల అలవాటైపోయి పాపం అప్పులు తెలియకుండా అప్పులు పెరిగిపోతాయి వాళ్ళకి. మళ్ళీ జీవితంలో బాగుపడాలి అన్న హోప్ పోద్ది. అప్పుల వల్ల డిప్రెషన్కి వెళ్ళి చచ్చిపోదాం అనుకునే టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొని వస్తారు మా దగ్గరికి. మీ వీడియో చూసారు, ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఎంతమందికి మేము కౌన్సిలింగ్ ఇస్తాం నాగరాజు గారు. పొద్దున్న లెగుస్తే మేము లా తక్కువ సైకాలజీ ఎక్కువ చేస్తున్నాం. ఎంతమందికి మేము డిప్రెషన్ లేని వాళ్ళకి బయటకు తీయాలి, వాళ్ళని అరే 1000 కోట్లు 100 కోట్లు అప్పులు చేసిన వాళ్ళు పారిపోతున్నారు, మీరెందుకు ఇలా 1 కోటికి 2 కోట్లకి గడగడలాడుతున్నారు, 50 లక్షలకి ఎందుకు చచ్చిపోతున్నారు? 20 లక్షలు చచ్చిపోయారండి జనాలు. 100 కోట్లు 1000 కోట్లు దోచుకున్న వాళ్ళు మన కొంతమంది సిద్ధహస్తులు పారిపోయారు, ఇక్కడే బతుకుతున్నారు, బెంజుకారులో తిరుగుతున్నారు. 50 లక్షలకి 20 లక్షలు చచ్చిపోకండి అని చెప్తున్నాను నేను. చాలా అవకాశాలు ఉంటాయి, మీరు మళ్ళీ ఈజీగా, కష్టంగా కాదు, ఈజీగా బయటపడవచ్చు, సెటిల్మెంట్ చేసుకోవచ్చు, మీ జీవితాన్ని హ్యాపీగా మళ్ళీ పునర్ప్రారంభం చేయొచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్.